ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షమి తదియ ఆదివారం ధనిష్ఠా నక్షత్రముతో ఈ వారము మొదలవుతుంది. గ్రహ సంచారం. ఈ వారం గ్రహ సంచార గమనాలను పరిశీలించినట్లయితే జనవరి 14, 2024 ఆదివారం రాత్రి 2:30 రవి ధనస్సులో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక ఉత్తరాయణం మొదలవుతుంది. రవిగ్రహం మకరంలో, మీనంలో రాహువు, కన్యలో కేతువు, మేషంలో గురువు, కుంభములో శని చంద్రులు స్థితి పొంది ఉన్నారు. జనవరి 19వ తేదీ నుండి శుక్రుడు కూడా ధనస్సులోనికి సంక్రమం జరుగుతుంది. శుక్ర, కుజ, బుధ ఈ 3 గ్రహములు ధనుసులో సంచరిస్తారు. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం 11వ ఇంట లాభస్థానంలో శని, చంద్రుడు, కేతువు ఈ 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నది. యుక్తితో వ్యవహరించండి. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగాల వారు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం, అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. ఆదాయం సరిపడినంత ఉండదు. వారం చివరిలో సమస్యలు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను, ఆహారాన్ని ఏర్పాటు చేయండి. మీకు శుభం కలుగుతుంది. దృఢచిత్తంతో దైవ బలంతో ముందుకు సాగండి. నిద్రలేమి సమస్యల నుండి పరిహారం కోసం మీ ఇంట్లో ప్రతి రాత్రి 8 గంటలకు దశాంగము సాంబ్రాణి ధూపం వేయండి. రాహుగ్రహ అనుగ్రహం కోసం రోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11వ ఇంట రాహువు, సప్తమంలో శుక్రుడు, దశమంలో చంద్రుడు ఈ 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో బుధ, కుజులు, నవమంలో రవి, పంచమంలో కేతుగ్రహములు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మిత్రుల ద్వారా ఆనందం పొందుతారు. విద్యా విషయాలలో విద్యార్థులకు ఒక శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో పురోగతి సాధిస్తారు. అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. వారం చివరలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ దైవబలం చేత అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. వారంలో చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. చేపట్టిన పనుల యందు విజయం కనిపిస్తున్నది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు స్థిరలాభములు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం ప్రారంభంలో
కుటుంబ సభ్యులతో కొంత మాట పట్టింపులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలహములు రాకుండా ఓర్పుతో ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. గోచార రీత్యా అష్టమ రవి ప్రతికూల ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 6 కుజబుధులు, 3 కేతువు, పంచమంలో శుక్రుడు, 4 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివరిలో చంద్రుడు అనుకూలుడు. ఈ వారం ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి, జాగ్రత్త అవసరం. రాహుగ్రహ ప్రీతికి ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. గురువారం శివుణ్ణి దర్శించండి. మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. 4 శుక్రుడు, 6 రవి, 9 గురువు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో చంద్రుడు అనుకూలుడు. ఈ వారం దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సన్నిహితులతో వివాదాల పరిష్కారం చేసుకుంటారు. గృహమున వివాహ విషయమై చర్చ వస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు కలిసి వస్తుంది. శనిగ్రహ అనుకూల ఫలితముల కొరకు శివుడిని ఆరాధించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యా రాశి. 6 శని చంద్రులు మాత్రమే అనుకూలిస్తున్నారు. వారం చివరన శుక్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. గృహప్రవేశ నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరిగితో గణపతికి పూజ చేయండి. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ గణపతిని ఆరాధించండి. తదుపరి తులారాశి. 2 శుక్రుడు, 3 కుజుడు, 6 రాహువు, 7 గురువు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలున్నవి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. అనుకూల ఫలితాల కొరకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మి అష్టకం ఇంద్రకృతం రోజూ పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. జన్మరాశి యందు శుక్రుడు, 2వ ఇంట బుధుడు, 3వ ఇంట రవి, లాభంలో కేతువు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపార సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి. గోచార రీత్యా అర్ధాష్టమ శని నడుస్తుంది కనుక శివుణ్ణి ఆరాధించండి, శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. తదుపరి ధనస్సు రాశి. 5ంట గురువు, 3ంట శని చంద్రుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విద్య సంబంధమైన విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం. ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యయ సూచనలున్నవి, జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని ఆరాధించండి. ప్రతిరోజు సూర్యారాధన మీకు ఎంతో బలాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. తదుపరి మకర రాశి. 3ంట రాహువు, లాభంలో శుక్రుడు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివర 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సభ్యులతో వివాదాల నుండి బయటపడతారు. ఈ వారం కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం చివరిలో ఏ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని ఆరాధించండి. శివదర్శనం చేయండి, మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. 11వ ఇంట కుజుడు బుధుడు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 2 రోజులు, చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వారాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. రాహుకాల దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతి పొందండి. తదుపరి మీనరాశి. 2ంట గురువు, లాభంలో రవి, భాగ్యంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి.
వారంలో చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. వివాహ, సంతాన, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ధన వ్యయ సూచనలున్నవి. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవుణ్ణి ఆరాధించండి, శుభం కలుగుతుంది. మీరు శనివారం రాహుకాలంలో మినువులు దానం చేయండి. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శుభం భూయాత్.